మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మనం ఈ యొక్క 6వ అధ్యాయంలోని ముద్రలను గురించి ఒక్కొక్కటిగా మనం వింటూ వచ్చాం. ఆ ముద్రలు ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఎలాంటి సందర్భాలు జరిగినాయి, ఆ ముద్ర విప్పినప్పుడు ఏమేమి జరిగినాయి అనే విషయాల్ని మనం దేవుని వాక్యంలో చూడడం జరిగింది. అయితే ఆ రోజు ముగిస్తూ వెంటనే మనకి 7వ ముద్ర రాదు. ఆ 7వ ముద్రకి దీనికి మధ్యలో ఒక గ్యాప్ ఉంది అని చెప్పడానికి నేను చెప్తూ ఒక వివరణ, ఒక సుదీర్ఘమైన వివరణ ఇచ్చాను. అయితే ఇప్పుడు ఆ వివరణ ఇప్పుడు మిమ్మల్ని అడిగితే దాదాపుగా ఒకళ్ళిద్దరు మినహాయించి ఎవరో చెప్పలేరు. కారణం ఏంటంటే అది అంకెలు సంఖ్యలతో ఒక పెద్ద స్ట్రక్చర్. అంటే మీరు చెప్పలేరంటే నేను ఏదో సుపీరియర్ అని కాదు నేను చెప్పేది. అంత పెద్ద వివరం, ఒక గ్రాఫ్ అంతా వేసి కానీ అది చెప్తే కానీ పూర్తిగా అర్థం కాదు. కానీ ఏదైనా చెప్పడానికి గల కారణం ఏంటంటే దాంట్లో ఒక క్లారిటీ ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది అని చెప్పడానికి ఆ మాటలు చెప్తూ మీరు ఆ అధ్యాయాలు లేకపోతే ఆ యొక్క వర్తమానం పూర్తిగా మరలా వింటే అప్పుడు ఈరోజు చెప్పబోయే వర్తమానం మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా మంచిది ఏంటంటే ఈ ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత, అంటే నేను మొత్తం చెప్పేసిన తర్వాత ఒక్కొక్క అధ్యాయం అంటే ప్లేలిస్ట్లో ప్రకటన గ్రంథం అనే ఒక లిస్ట్ తయారు చేసి పెడితే ఆ అధ్యాయంలో అన్ని మాటలు అన్నీ ఒక్కో 1 by 1 వినేస్తే మీకు బాగా అర్థమైపోతుంది. ఈ 4 రోజుల గ్యాప్లో మనం దేవుడి వాక్యాలు, దేవుని మాటలని చాలా వింటూ ఉన్నాం. కాబట్టి వాటిని గురించి ఆసక్తిగా ఆలోచించేవాళ్ళు, ఆసక్తిగా వినేవాళ్ళకి ఆ విషయాలు గుర్తుంటాయి. ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఏంటంటే, మనం దేవుని వాక్యం విషయంలో, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథం వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎంతోమంది భక్తులు చెప్పగా నేను విన్నాను. ప్రకటన గ్రంథం చదవడమే కానీ, ప్రకటన గ్రంథం చెప్పడమే కానీ, ప్రకటన గ్రంథం వినడమే కానీ ఒక సవాలుతో కూడిన పని అంట. ఎందుకంటే తెలుసా అండి, ఆడికి ఏది చెప్పినా ఏది విన్నా ఎవరికి బాధ లేదంట. కానీ ఒక ప్రకటన గ్రంథం మాత్రం వాడికి వింటే చాలా బాధ వచ్చేస్తూ ఉంటుందంట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదని చెప్పారనుకోండి, ఎంత కావాలంటే అంత చేసుకుంటాడంట. ప్రకటన గ్రంథం మధ్యలో పుస్తకం తీసామనుకోండి, ఎవరో ఒకళ్ళు మనం డిస్టర్బ్ చేస్తారన్నమాట. అంటే ఆ ప్రకటన గ్రంథంలో మొత్తం అంతా వాడి విషయం అంతా ఉంది, వాడి బ్రతుకంతా ఉందన్నమాట ప్రకటన గ్రంథం. వాడు మనల్ని మోసపుచ్చే అనేకమైన విషయాలు బహిరంగంగా తెలియచేసే గ్రంథమే, పుస్తకమే ఈ ప్రకటన గ్రంథం. కాబట్టి సాతాను యొక్క ప్రతి చిక్కుముడి విప్పగలిగిందే ప్రకటన గ్రంథం. అందుకే ప్రకటన గ్రంథం మీద చాలా భిన్నమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఒకళ్ళొకలా చెప్తే ఒకళ్ళొకలా చెప్తూ ఉంటారు, ఒకళ్ళొకలా మాట్లాడితే ఇంకొకళ్ళొకలా మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ సాతాను ఏదో రకంగా మనల్ని దారి తప్పించాలనే విశ్వ ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడి కృపచేత దేవుడు తన దాసులను అనేక మందిని ఏర్పరచుకొని గత దినాల్లో
ఈ గ్రంథాన్ని గురించిన వివరణ విశ్లేషణ చాలా అద్భుతంగా అవి ఇచ్చిన సందర్భాలు ఎంతోమంది చేసి ఉన్న సందర్భాలు వినబట్టే ఏదో కొద్ది గొప్ప ఈ గ్రంథం చదవడానికి, వినడానికి, చెప్పడానికి దేవుడు అనుకూలత కలుగ చేశాడు. ఏదేమైనప్పటికీ ప్రభు మన కృప చూపించాలి. ఈ 6 ముద్రలు ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ ముద్రలు విప్పుటకైనను, దాన్ని చూచడానికైనను శక్తి కలిగిన వాడు లేకపోతే యోగ్యుడైన వాడు ఎవరు కనపడినందున ఆ పెద్దలలో ఒకడు చూస్తూ ఉండగా నేను ఏడుస్తుంటే ఆ పెద్దల్లో ఒకడు నా దగ్గరికి వచ్చి, ఏడవకో, ఆ ముద్రలు విప్పడానికి ఒకడు శక్తి కలిగిన వాడు ఉన్నాడు, ఆయన ఆ ముద్రలు విప్పుతాడు అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ముద్రలు ఎవరు విప్పుతారంటే, దావీదు చిగురును, యోధా గోత్రపు సింహమైన గొర్రెపిల్ల ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడై ఉన్నాడు, లేకపోతే జయము పొంది ఉన్నాడు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ ముద్రలు విప్పడానికి ఆయన యోగ్యుడు, ఆయన అర్హుడు. కాబట్టి ఆ ముద్రలు ఆయనే విప్పగలుగుతాడు. ఈ ముద్రల గురించి ఒక్కొక్క ముద్ర విప్పుతుంటే ఒక్కొక్క విపత్తు మొదలైంది. ఆ ఒక్కొక్క ముద్ర చదువుతుంటే ఒక్కొక్క సమస్య మొదలైంది. ఇంకా ఒక్కొక్కటి జరుగుతూ 6 ముద్రలు విప్పబడ్డాయి. 6వ ముద్ర విప్పబడిపోయింది. ఇక 7వ ముద్ర విప్పబడాలి. కానీ దీనికి మధ్యలో ఒక వ్యత్యాసం. ఈ 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఆ 7వ ముద్ర గురించి చెప్పకుండా మధ్యలో ఏదో ఇరికించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారని మనం ఆలోచన చేస్తే అటు తర్వాత 4 దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులము, వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. చాలు. ఇప్పుడు ఈ 6వ ముద్రకి 7వ ముద్ర జరిగే వ్యవధిలో 4 దిక్కుల నిలబడి ఉన్నారట. ఇక భూమినే కానీ, సముద్రమునే కానీ, భూమి మీద ఉన్న సమస్తాన్ని కానీ ఇక నిర్మూలన చేసే సమయము సమీపించిందట. అప్పుడు ఒక దూత సూర్యోదయపు దిక్కు నుంచి వచ్చి వీళ్ళందరి దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే, మీరు కంగారు పడకండి, మాకు భూమి మీద చిన్న పని ఉంది, మీరు ఎవరు కంగారు పడి ఏమి చేయమాకండి. ఎందుకు తెలుసా? మీరు ఇలా స్విచ్ నొక్కారనుకోండి వాళ్ళందరూ చచ్చిపోతారు. కాబట్టి మీరు స్విచ్ నొక్కకండి. మేము భూమి మీద కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఒక ముద్ర వేయాలి, వాళ్ళకి ముద్ర వేసి మేము వచ్చి మీకు చెప్తాం. ఏమని? ముద్రించేసామని. ఇప్పుడు ముద్ర అంటే మీకు ఏమైనా గుర్తొచ్చిందా అమ్మా? 666. నేను చెప్పిన సందర్భానికి మీరు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏదో నోటుకు వచ్చింది చెప్పేస్తేనే అలా కొత్తది. నేను చెప్పిన కాన్సెప్ట్కి మీరు చెప్పిన సందర్భానికి ఏమైనా సందర్భం ఉందా? 666 అంటున్నారు. మేము భూమి మీదకి వెళ్ళి, మళ్ళీ చెప్తున్నాను వినండి, మేము భూమి మీదకి వెళ్ళి కొంతమంది మీద ముద్ర వేయాలి, ఆ ముద్ర వేసి సొత్తం, అప్పుడు దాకా మీరు ఏం చేయకండి అని చెప్పి దేవదూతలు వాళ్ళతో చెప్తున్నాయి. ఇప్పుడు ముద్ర అంటే మీకు ఏదైనా గుర్తు రావాలి. గుర్తు గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలుల మీదకి సంహార దూత వస్తుంటే అప్పుడు మోషే చెప్తాడు, ఇదిగో ఈ రాత్రి సంహార దూత దేశంలోకి ప్రవేశించబోతుంది, ఏ ఇంటి మీద అయితే రక్తపు ముద్ర ఉందో ఆ ఇంట్లోకి సంహారకుడు ప్రవేశించడో, కాబట్టి ముద్రలు వేయమన్నాడు. ఏ ముద్ర? రక్తపు ముద్ర వేయాలని. ఏ ఇంటి మీద అయితే రక్తపు ముద్ర ఉందో ఆ ఇంట్లోకి సాతాను ప్రవేశించలేడు, అంటే సంహార దూత ప్రవేశించలేడు అని చెప్పాడు. దానికి కొంచెం దగ్గరగా ఉంది కదా. మీరు 666 ముద్ర అంటారేంటి? మీరే చెప్పండి. 666 అంటే ఎలాగా?
నేను చెప్పేదానికి మీరు చెప్పేది సరిపడాలన్నమాట. ఇప్పుడు సాతాను కూడా ఇప్పుడు అనేక మందిని వాడి కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న సమయం ఇది. దేవుడు పని మొదలు పెట్టేసిన సమయం కూడా ఇదే. దేవుడు పక్కన పని మొదలు పెట్టేశాడు. ఇప్పుడు దాకా డాషాలు ఎన్నైనా సాగినాయి, ఇంక సాగో. ఇంకా ఆడు ప్రచండంతో నిండిపోయాడు, కోపంతో నిండిపోయాడు. దేవుడు తన పిల్లలను వేరు చేసుకుంటా ఉన్నాడు. దేవుడు తన పిల్లలను భద్రపరుచుకుంటా ఉన్నాడు. ఈ భద్రపరుచుకుంటున్న వ్యక్తులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, కొంతమందికి ముద్ర వేయాలి, కొంతమందికి ముద్ర వేయాలి అని చెప్తున్న వాళ్ళలో 2 రకాల జనాంగాల గురించి చెప్పాడు. ఆ జనాంగాలు ఏంటంటే, 1 ఇశ్రాయేలీలు, 2 లెక్కకు మించిన ఆయా భాషలు, ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు కలిగిన అనేక మంది ప్రజలు ఉన్నారు ఈ ముద్రలో. ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఒక లెక్క చెప్పాడు, వేరే ఆయా దేశాలు, ఆయా ప్రజలు, ఆయా ప్రాంతాల ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి లెక్క చెప్పలా. ఎంత? లెక్కింపజాలని గొప్ప సమూహం అంట. లెక్క పెట్టడానికి కూడా వీల్లేదంట. మరి ఇశ్రాయేలీలు ఎంతమంది అని మనం ఆలోచన చేస్తే, చదువుదాం వాక్యం కూడా. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. 144,000 మంది. ఇశ్రాయేలీల లెక్క ఎంత? 144,000. ఇప్పుడు ఈ లెక్క కొంచెం మనకెందుకు? ఒక గోత్రంలో ఎంతమంది? 12,000 మంది. 12,000 మంది. 12 గోత్రాలకి కలిపి 1,00,000 చిల్లర అయ్యారు. సరే, ఇదంతా మనకు అప్రస్తుతం, మనం దాన్ని స్కిప్ చేసి ఎదకెళ్ళిపోతాం. 9. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. చాలా. ఇప్పుడు ఒక గుంపేమో ఇశ్రాయేలీయుల గుంపు, మరో గుంపేమో లెక్కకు మించిపోయిన గుంపు ఉందంట. లెక్కకు మించిపోయిన గుంపు ఉంది. ఇప్పుడు ఓ పక్కేమో లక్షల కొలది ప్రజలు ఉన్నారు, లేకపోతే కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలీయుల గుంపు మాత్రం వచ్చిన గుంపు. మనకి ఇక్కడ ఒక లెక్క కనపడతా ఉంది, ముద్రించబడిన వారి లెక్క. ఇప్పుడు ఆలోచన చేస్తే కనుక, ఎవరు ఈ 12 మంది అని మనం ఆలోచన చేస్తే, ఈ 12 మంది అబ్రహాము గారి సంతానం. అబ్రహాము యొక్క వంశంలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇక్కడి నుంచి మొదలైంది స్టోరీ. అబ్రహాము గారి కొడుకు ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు గారి కొడుకులు ఏమండి? యాకోబు కొడుకులు 12 మంది. ఈ 12 మందే ఇశ్రాయేలీలు, గోత్రకర్తలు. ఇప్పుడు ఈ 12 మంది పేర్లు రాసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క పేరు రాసుకుంటూ వచ్చాడు. ఈ 12 మంది ఎక్కడున్నారు అంటే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారని చెప్పకూడదు మీరు. తెగించి పరదేశంలో ఉన్నారని కూడా చెప్పకూడదు. ఆదికాండంలో ఉన్నారని చెప్పాలి. ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఆదికాండంలో ఉంటారు. యాకోబు గారు వాళ్ళందరినీ దీవించాడు. రండి దీవించాడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. యాకోబు 12 మందిని దీవించలేదా? ఏమండి? దీవించాడా? ఇప్పుడు యాకోబు గారి కొడుకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? యోసేపు. ఆయన కూడా తన పిల్లలను దీవించమని తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? జంతికలా ఏంటి? మనష్షే, ఎఫ్రాయిం. ఇప్పుడు మనష్షే ఒకడు, ఎఫ్రాయిం ఒకడు. దీవించమంటే ఏమని దీవించాడు? ఒక మాటలో చెప్పండి. మగోళ్ళు మార్చాడు.
ఇలా ఉన్న ఆర్డర్ని తీసుకొచ్చి ఇలా మార్చి దీవించాడు. అప్పుడు యోసేపు ఏమంటాడంటే, నాన్న అలా కాదు, ఇటు పెద్దోడు ఇటు చిన్నోడు అంటాడు. నాకు తెలుసులే, నోర్మై. చిన్నోడు బహుగా దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. అతని ఆశీర్వాదం ఎవరైనా కానీ దీవించబడ్డారు అని చెప్పాలంటే ఎవరి పేరు చెప్పాలి? వీడి పేరు చెప్పాలి. వీడికంటే ఏం తక్కువ, కానీ వీడికంటే కొంచెం తక్కువగా ఉంటాడు అంతే. టోటల్గా నేను చెప్పాలంటే కనుక ఒకడు దరిద్రుడు, ఒక నెక్స్ట్ దరిద్రుడు కాదు. చెప్పండి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు వాడిని తలదన్నే ఐశ్వర్యవంతుడు, అంతే. అంతేగాని ఏముండదు, సమానంగా ఉండవు కదా. తూకాలు సమానంగా ఉంటాయా? ఇద్దరు అన్నదమ్ములు ఒకే తూకంలో ఉంటారా? ఉండరు కదా, ఏదో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అలా తేడా ఉంటుంది అంతే. కానీ 12 మందిని దీవించేటప్పుడు అలా దీవించాడా? ఏమని రాశాడో చూడవండి. అప్పుడు మీరు దీవించాడో దీవించలేదో చెప్తారు మీరు. ఎన్నో అధ్యాయం? 48వ అధ్యాయమా? 49 మొదటి వచనం చదవండి. యాకోబు తమ కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేశాను. అంచె దినములలో మీకు ఏం జరుగుతాయో అవి చెప్తానంటున్నాడు. అంటే దీవెన అంటే ఏంటో చెప్పాను. ఇక్కడ అంచె దినముల్లో ఏం జరగబోతుందో మీకు చెప్తున్నాను అంటున్నాడు. అంచె దినం అంటే ఎప్పుడు? ప్రకటన గ్రంథం, ఆదికాండం మొదటి గ్రంథం కదా. ఇప్పుడు అంచె గ్రంథం అంటే మీరు ఏం చెప్తారు? ప్రకటన గ్రంథం. అంటే అంచె దినాల్లో ఏం జరుగుతాయో అవి మీకు ఇప్పుడు చెప్తాను రండి అన్నాడు. అంచె దినాల్లో జరిగేవి చెప్తాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కొడుకులు? 12 మంది ఉన్నారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, దేవుడి స్తోత్రం. ఇప్పుడు అక్కడ కనబడిన పేర్లు ఒకసారి నాకు చెప్పండి. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, జెబూలూను, ఇస్సాకారు, దాను, ఆషేరు, నఫ్తాలి, యోసేపు, బెన్యామీను. ఓకే, వెరీ గుడ్. 8 గోత్రాలు వచ్చినాయి, 12 గోత్రాలు వచ్చేసినాయి కదా. ఈ 12 దీవెన పొందిన ప్రజలు. సరే, ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చేయండి. ఇక్కడ 4వ వచనం నుంచి ఓన్లీ గోత్రకర్తల పేర్లు మాత్రమే చెప్పండి. యోదా, రూబేను, గాదు, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, షిమ్యోను, లేవి, ఇస్సాకారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను. ఓకే, ఎన్ని గోత్రాలు వచ్చినాయి? 12 గోత్రాలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, ఇందులో ఇక్కడ మీకు కొన్ని పేర్లు కనబడతా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చదువు. యోదా, రూబేను, గాదు, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, షిమ్యోను, లేవి, ఇస్సాకారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను. ఇక్కడ మీకు ఎక్స్ట్రా పేరు ఏం కనపట్లేదా? మనష్షే. ఎందుకు మనష్షే పేరు ఎక్కువ కనపడుతుంది, ఎక్స్ట్రా కనపడింది మీకు? మనష్షే అన్నవాడి పేరు ఎక్స్ట్రా ఎందుకు అన్నారు? యోసేపు పేరు చేరిస్తే ఎఫ్రాయిము, మనష్షేలు కలిపితే ఎంతమంది అయిపోతారండి? 13 మంది అయిపోతారు. యోసేపు ప్లస్ ఎఫ్రాయిము, మనష్షే. మరి విడగొట్టేటప్పుడు అలాగే విడగొట్టారా? ఎలా విడగొట్టారు? యోసేపు గోత్రాన్ని తీసేసి ఆ స్థానంలో మనష్షేకి, ఎఫ్రాయిముకి పంచారు. ఇప్పుడు 12 గోత్రాలు ఇక్కడ వచ్చేస్తే ఏదో ఒక గోత్రం మిస్ అయితేనే కదా ఈ పేరు వస్తుంది ఇక్కడికి. మీకు అక్కడున్న పేర్లు ఇక్కడున్న పేర్లు ఒకటేనా? లేకపోతే అక్కడ పేర్లకి ఇక్కడ పేర్లకి ఏమైనా తేడా ఉందా?
చూడండి 5వ వచనంలో చివర ఒక పేరు కనబడుతుంది మీకు. ఇప్పుడు ఇప్పుడు మరి ఎలాగ యాడ్ అయ్యింది? ఎక్కడ ఏదైనా కలిసింది ఎక్స్ట్రా అంటే ఇక్కడ ఎఫ్రాయిము స్థానంలోనేమో యోసేపు గోత్రం కలిసిపోయింది, అక్కడేమో దాను స్థానంలోకి మనష్షే గోత్రం వచ్చేసింది. ఇప్పుడు 12 గోత్రాలని దేవుడు సెట్ చేశాడో ఒక గోత్రాన్ని పూర్తిగా దేవుడు తీసేశాడు. ఒక గోత్రం లేదు ఇక్కడ. అదే మనం ధ్యానించవలసిన, మనం ఆలోచించవలసిన విషయం. ఇక్కడ ఒక గోత్రం లేదు, చిన్న విషయం కాదు ఇది. ఇశ్రాయేలీయులకు 12 గోత్రాలుంటే ఈ 12 గోత్రాలు ఆదికాండం నుంచి మలాకి గ్రంథం దాకా, ఇంకా చెప్పాలంటే యోధాపత్రిక దాకా ఎక్కడో ఒక సందర్భంలో వీళ్ళని మిస్ కాకుండా పట్టుకున్న దేవుడు అంతిమ గ్రంథమైన దేవుని యొక్క ప్రకటన గ్రంథంలో ఏమని అంటున్నాడంటే, ఈ వ్యక్తుల పేర్లు రాస్తూ ఈ వ్యక్తి పేరు పూర్తిగా తీసేయడం జరిగింది. ఏంటి కారణం? ఈ వ్యక్తి పేరు ఎందుకు తీసేశాడు? ఈ వ్యక్తి పేరు ఉంచకపోవడానికి గల కారణం ఏంటి అని మనం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడదో వాడు చాలా దౌర్భాగ్యుడు. మన పేరు దేవుని గ్రంథంలో రాయబడాలి. మీరు దేవుని సన్నిధికి వస్తున్నారో, ప్రార్థన చేసుకుంటున్నారో, ఆరాధన చేస్తున్నారో, దేవుని కోసం కష్టపడుతున్నారో, దేవుని కొరకు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కలిగి మీరు దేవుళ్ళో జీవిస్తున్న మీరు జీవితంలో మీరు పరలోకం వెళ్ళరు అని కనుక ఈరోజు రాత్రి తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పరలోకాన్ని గురించి మనిషి ఎప్పుడు ఆలోచిస్తాడో తెలుసండి? చచ్చిపోయే ముందు ఆలోచిస్తాడండి. చాలామంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మా అన్నయ్య పరలోకంలో ఉన్నాడా, మా అబ్బాయి పరలోకంలో ఉన్నాడా, నా తల్లి పరలోకం ఉందా, నా తండ్రి పరలోకంలో ఉన్నాడా, లేకపోతే ఎక్కడైనా విడవబడ్డా అని అప్పుడు ఆలోచిస్తున్నారు. పరలోకంలో ఉన్నారా లేదా అని ఎప్పుడు ఆలోచించుకోవాలంటే ఇక్కడ ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉండగానే ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఏ సమయం ఎవరికి ఎలా వస్తుందో తెలీదు. ఆ వచ్చే సమయానికి సిద్ధపడి నేను చనిపోతే గనక దేవుని రాజ్యంలో ఉంటాను అనే నిరీక్షణ గల వాళ్ళమై చచ్చిపోవాలండి. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి పేరు ఇక్కడ కనబడట్లేదు. ఆ వ్యక్తి కనబడట్లేదంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో, ఇప్పుడు ఆ గోత్రానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడున్నారో ఆ రాజ్యంలో కనీసం అడుగు పెట్టే అవకాశం కూడా లేదు. క్లుప్తంగా ఒక చరిత్ర చెప్తాను, కొంచెం మనసు పెట్టి వినండి. క్లుప్తంగా ఒక చరిత్ర చెప్తాను, చాలా క్లుప్తంగా. అదేంటంటే, నేను ఇప్పుడు చెప్పినట్లుగానే ఆ అబ్రహాము గారు కొడుకు ఇస్సాకు గారికి 2 కొడుకులు. అందులో ఒక కొడుకు యాకోబుకి 12 మంది కొడుకులు. యాకోబుకి 12 మంది కొడుకులు. ఈ 12 మందిలో కొడుకులలో ఒక కొడుకు యోసేపు. ఇతడు ఐగుప్తుకి అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశంలోకి ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు దేశం ఇతను వెళ్ళిపోవడం అంటే ఐగుప్తు దేశానికి వీళ్ళు అమ్మేశారు. ఐగుప్తులో ఇతను ప్రధాని అయిపోయాడు. ఒక ముఖ్యమైన కీలకమైన పదవిలో ఇతను గవర్నర్గా ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దేవుడు కృప చూపించాడు. అన్నల్ని, సహోదరుల్ని, కుటుంబాలని అంతటినీ కూడా ఇతను కాపాడడానికి ప్రాణరక్షణ నిమిత్తం ఐగుప్తు తీసుకొచ్చేసాడు. ఐగుప్తులో వాళ్ళు ఊరు బాగుంది, పరిస్థితులు బాగున్నాయి, పన్నులు బాగున్నాయి, పన్నులు లేవు. యోసేపు అనే మహావీరుడు వాళ్ళకంటే ప్రధాని అంటే గవర్నర్ లాంటి వాడు. వీళ్ళకి ఆ అన్నయ్య ఉంటే, తమ్ముడై ఉంటే, బాబాయ్ ఉంటే, పెదనాన్నయ్య ఉంటే ఇంకా భయమే ఉంది. హ్యాపీగా జీవిస్తున్నారో. ఇలాంటి పరిస్థితుల్లో అతని మాటకి ఎదురులేని పరిస్థితిలో యోసేపు జీవిస్తున్న సమయాలలో యోసేపుకి ఒక మంచి బౌండరీ దేవుడు ఇచ్చేశాడు. యోసేపు చచ్చిపోయాడంట. యోసేపు చచ్చిపోయిన తర్వాత కూడా ఫరో యోసేపు పేరును బట్టి, అతని గౌరవాన్ని బట్టి ఆ దేశ నివాసుల్ని బాగానే చూశాడు. ఆ తర్వాత యోసేపుని ఎరగని ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు.
అలా ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళు ఇంచుమించు సుమారు 390 పైచిలుకు, అంటే 400 సుమారు దగ్గరలో 400 సంవత్సరాల లోపల ఉండిపోయారు. అక్కడి నుంచి మొత్తానికి వాళ్ళని 390 సంవత్సరాలు బయటికి తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండిపోయారు. మొత్తానికి 400 సంవత్సరాలు పైబడి వాళ్ళు అరణ్యం కానీ ఐగుప్తు కానీ వాళ్ళు నివసించారు. అక్కడి నుంచి దేవుడు వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తీసుకురావడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకున్న తర్వాత, మోషే ఏర్పరచబడిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రయాణమై బయటకు వచ్చేసారు. అయితే వాళ్ళు చేసిన తప్పును బట్టి, అతిక్రమాన్ని బట్టి, వాళ్ళు చేసిన పొరపాటును బట్టి వాళ్ళు 40 సంవత్సరాలు, అంటే 40 రోజుల్లో వెళ్ళిపోవలసిన కనాను దేశానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 40 సంవత్సరాలు 40 ఏళ్ళు పట్టింది. ఈ 40 ఏళ్లలో పెద్దవాళ్ళందరూ రాలిపోయారు. ఇక మిగిలిపోయింది ఎవరంటే రెండో జనరేషన్. వాళ్ళకి మళ్ళీ మోషే గారు మళ్ళీ కూర్చోబెట్టి, మీ నాన్నలకి ఈ ఉపదేశం దేవుడు చేయమన్నాడో అప్పుడు వాళ్ళకి చేశాను, వాళ్ళు వినలేదు, వాళ్ళు చచ్చిపోయారు, కాబట్టి మీరు ఈ విషయాలు జాగ్రత్తగా వినండి అని ద్వితీయోపదేశం, రెండోసారి ఉపదేశం చేశాడు. దాన్ని మళ్ళీ రాశాడు. అదే ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండం జరిగిన తర్వాత దేవుడు మోషేతో ఇశ్రాయేలులు సణుక్కొని నీళ్ళిమ్మంటే మోషే గారు ఏం చేశారంట? బండను కొట్టమన్నాడంట. వెళ్ళి బాగానే కొట్టి నీళ్ళు ఇచ్చాడు. రెండోసారి వాళ్ళు మళ్ళీ అలాగే విసుకుంటే ఈసారి బండతో మాట్లాడమన్నాడంట. ఈ నీళ్ళు ఏం చేశాడంట? బండను కొట్టాడంట. బండను కొట్టేటప్పటికి ఎప్పుడైతే బండను కొట్టావో నీళ్ళు వచ్చినాయో రాలేదండి? వచ్చినాయి. దాహం తీరింది, దేవుడికి మండిందండి. రెండు పొరపాట్లు చేశాడు. ఒకటి, ఇశ్రాయేలీల్ని దేవుడు తప్ప ఇంకెవరో ఏమనకూడదు, ద్రోహులారా అన్నాడు. 2, మాట్లాడమని చెప్తే కొట్టాడు. ఈ 2 తప్పుదలను బట్టి దేవుడు అన్నాడు, నువ్వు కనాను దేశానికి వెళ్ళడానికి వీలు లేదు, అవకాశం లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఈ దేశానికి నాయకుడిగా నడిపించడానికి ఇప్పుడు యెహోషువను దేవుడు ఏర్పాటు చేసి యెహోషువ ద్వారా దేవుడు పంపించాడు. ఇప్పుడు ఇక్కడ దాకా వాళ్ళకి ఎవరు లేరు? రాజు లేడు. ఇక్కడి నుంచి యెహోషువ నాయకత్వంలో మొదలై న్యాయాధిపతిగా యెహోషువ నిలబడి న్యాయం తీరుస్తూ వచ్చాడు. అక్కడి నుంచి కొన్ని వందల సంవత్సరాల పాటు న్యాయపతులు వాళ్ళని ఏలుతూ వచ్చారు. ఏలిన తర్వాత ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా పైత్యం వచ్చేసింది. సీత పైత్యం అంటారు కదండి, ఆ పైత్యం వచ్చేసిందండి. వాళ్ళకు కూడా రాజు కావాలి, మంత్రి కావాలి, గవర్నర్ కావాలి, మేము కూడా ఎమ్మెల్యే అయిపోవచ్చు అనే దరిద్ర బుద్ధి వచ్చి మాకు రాజు కావాలని గట్టిగా గొడవ పెట్టారంట.